బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పైన సొంత దేశ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అయితే రీసెంట్గా నెతన్యాహు ఒక హాస్పిటల్ పైన దాడి జరిగిన తర్వాత నెతన్యాహు మాట్లాడారు. అయితే మాట్లాడుతున్న సమయంలో ఈ యుద్ధం జరిగే టైంలో ప్రతి ఒక్కరికి కూడా నష్టపోయారు, ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఏకంగా నా కుటుంబం కూడా మినహాయింపు కాదు, నా కుటుంబంలో కూడా చాలా నష్టపోయింది. నా కొడుకు పెళ్లి ఏకంగా 2 సార్లు వాయిదా పడిందంటూ కూడా నెతన్యాహు కొన్ని కామెంట్స్ చేశారు. అయితే దీంతో ఒకవైపు యుద్ధం జరిగి జనాలు చనిపోతుంటే నీ కొడుకు పెళ్లి కావాల్సి వచ్చిందా అంటూ కూడా సొంత దేశ ప్రజలు నెతన్యాహు పైన విమర్శలు చేస్తున్నారు. సో దీంతో సొంత దేశంలోనే నెతన్యాహుని క్రిటిసైజ్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అంత బాధ ఉంటే వెంటనే సీజ్ ఫైరో లేదా శాంతి మార్గాన్ని ఎన్నుకోవాలి, కానీ ఇలా కొడుకు పెళ్లిని ఉద్దేశిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా సొంత దేశ ప్రజలు నెతన్యాహుని క్వశ్చన్ చేస్తున్నారు. సో దీంతో ఒకవైపు ఏమో ఆయుధాలు అయిపోతున్నాయి, మరోవైపు అమెరికా కూడా సరిగ్గా సహకరించట్లేదు. ఇక ఇరాన్ కూడా భీకర దాడులు చేస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో నెతన్యాహుకి ఎటు చూసినా కూడా ఏదో ఒక సమస్యతో నెతన్యాహు కంప్లీట్గా ఒంటరైపోయినట్టు తెలుస్తుంది. సో సొంత దేశంలోని ప్రజలే నెతన్యాహును క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే తన కొడుకు పెళ్లి 2 సార్లు రద్దయిపోయిందంటూ కూడా ఆయన మాట్లాడడంతో ఆ దేశ ప్రజలు ఒకవైపు యుద్ధం జరుగుతూ జనాలందరూ కూడా చనిపోతూ ఉంటే నీకు కొడుకు పెళ్లి ముఖ్యమా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పటికే ఇజ్రాయెల్ అటు గాజా ఇంకా పాలస్తీన్ పైన దాడులు చేస్తూ వస్తుంది. అండ్ రీసెంట్గా కూడా ఇరాన్తో యుద్ధం మొదలవ్వడంతో ఇజ్రాయెల్లో ఉన్న ఆయుధాలు అయితే ఉన్నాయో అవి చాలా వరకు కూడా కంప్లీట్గా అయిపోయాయి. ఇజ్రాయెల్ దగ్గర ఎక్కువ మొత్తంలో ఆయుధాలు లేవంటూ కూడా ఇప్పటికే కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు కూడా అమెరికా కూడా కాస్త వెనక్కి తగ్గింది. అమెరికా కూడా ఇరాన్ పైన దాడి చేయడానికి ఏవైతే ఆయుధాలు కావాలో అవి సప్లై చేయడానికి కూడా నిరాకరించినట్టు తెలిసింది. అండ్ ఆల్సో ట్రంప్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇరాన్లో ఉన్న అణు స్థావరాలపైన అణు బంకర్లపైన దాడి చేసినా కూడా ఇరాన్కు పెద్దగా నష్టం జరగదు, ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అంత సీన్ లేదు, ఇజ్రాయెల్ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు అంటూ కూడా ట్రంప్ మాట్లాడారు. అండ్ ఆల్సో ఇప్పటికే ఇరాన్ కూడా మెరుపు దాడులు చేస్తూ టెల్ అవీవ్ పైన, అదేవిధంగా కొన్ని ప్రధాన నగరాలైన వాటిపైన కూడా ఇప్పటికే ఇరాన్ దాడి చేస్తుంది. దీంతో సొంత దేశంలోనే సొంత ప్రజలే నెతన్యాహును ప్రశ్నిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, అండ్ ఆల్సో విమర్శిస్తున్నారు. ఒకవైపు ఏమో ప్రజలు చనిపోతున్నారు, ఆయుధాలు అయిపోతున్నాయి, అమెరికా సపోర్ట్ చేయట్లేదు, సీజ్ ఫైర్ కూడా అవ్వట్లేదు. ఇవన్నీ జరుగుతున్న టైంలో నీ కొడుకు పెళ్లి గుర్తొచ్చిందా అంటూ కూడా అక్కడి ప్రజలు కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నెతన్యాహు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. בבאר שבע יחד עם שר הבריאות, עם סגן השר אלמוג כהן איש הדרום, ועם לא פעם ראשונה עם מנהל בית החולים סורוקה. אנחנו רואים כאן את כל ההבדל. אנחנו פוגעים במדויק במטרות צבאיות, במטרות גרעין, במטרות טילים, והם פוגעים בבית חולים. הם פוגעים בבית חולים שאנשים לא יכולים לקום ולברוח אפילו. הם פוגעים כאן, לא רחוק מכאן. יש כאן ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీరుపైన సొంత దేశ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. నెతన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్లోని ప్రజలు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దాడుల వల్ల ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుందన్నారు నెతన్యాహు. అయితే నా కుటుంబం కూడా మినహాయింపు కాదు, వ్యక్తిగతంగా తాను కూడా నష్టపోయానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే దాడుల వల్ల నా కొడుకు పెళ్లి ఆగిపోయింది, 2సారి కూడా వాయిదా పడినట్టు కూడా నెతన్యాహు చెప్పడం జరిగింది. అయితే ఇది అతనికి కాబోయే భార్యను ఆందోళన గురి చేస్తున్నట్టున్నారు నెతన్యాహు. అంటే నెతన్యాహు వాళ్ళ భార్య, అంటే తన కొడుకు పెళ్లి 2 సార్లు వాయిదా అయింది కాబట్టి తన కుటుంబం కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా కాస్త ఆందోళనకు గురవుతున్నారంటూ కూడా నెతన్యాహు చెప్పడం జరిగింది. అయితే ప్రధాని వ్యాఖ్యలపైన ఇజ్రాయెల్ ప్రజలు విమర్శిస్తున్నారు. దాడుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాం, అలాంటిది పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయని చెప్పి నెతన్యాహు, అది కూడా ఒక దేశ అధ్యక్షుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా 2 ఒకటేనా అని కూడా ప్రధానిని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి అదేవిధంగా
పెళ్లి అదేవిధంగా ప్రాణాలు, ప్రజల ప్రాణాలు అదేవిధంగా పెళ్లి రెండు ఒకటి కాదు కదా అంటూ కూడా నెతన్యాహును విమర్శిస్తున్నారు. అయితే పెళ్లి ఆగిపోతే మళ్ళీ చేసుకోవచ్చు, ఒకవేళ ఎప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరం తర్వాతనైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు కదా, అలా ఎలా మాట్లాడతారు నెతన్యాహు అంటూ కూడా సూటిగా అతన్ని ప్రశ్నిస్తూ అతన్ని విమర్శిస్తున్నారు. అయితే ప్రాణాలు పోతే మళ్ళీ తీసుకురాగలరా అని కూడా జనాలు ఏకంగా నెతన్యాహును క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా కూడా మెల్లగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం కాస్త సపోర్ట్ని కూడా తగ్గించింది. ఎందుకంటే ఒక పెద్ద స్టేట్మెంట్ని కూడా ఇచ్చారు ట్రంప్. ఒకవేళ ఇజ్రాయెల్ అణుస్థావరాలపైన దాడి చేసినా కూడా ఇరాన్కు ఎలాంటి నష్టం వాటిల్లదు, ఏదో కాస్త నష్టం వాటిల్లుతుంది తప్ప పెద్దగా ఎలాంటి ఫరక్ పడదు అంటూ కూడా ట్రంప్ మాట్లాడారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు, అమెరికా సహాయం చేస్తే తప్ప ఇజ్రాయెల్ ఎలాంటి దాడి కూడా చేయలేదు అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఇజ్రాయెల్ ఇప్పటికే అమెరికా సహాయం కోరింది, ఇరాన్ పైన దాడి చేయాలంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ కోరింది. కానీ ట్రంప్ మాత్రం దాడి అనేది చివరి లాస్ట్ ఆప్షన్, దాడికి ముందు కూడా మనం మాటలతో ప్రతిదాన్ని పరిష్కరించుకోవాలి, కానీ దాడి అనేది చివరి అంశం అంటూ కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు ట్రంప్. అయితే ఇజ్రాయెల్కి అంత శక్తి సామర్థ్యాలు అంత సీన్ లేదంటూ కూడా ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ని పాస్ చేశారు. అండ్ మరోవైపు ఏమో ఇప్పటికే ఇరాన్ యూరోపియన్ దేశాలకు కూడా వెళ్ళి అక్కడ శాంతి చర్చలు జరిగేలాగా కూడా అక్కడ యూరోపియన్ దేశాలతో మాట్లాడుతుంది. మరోవైపు రష్యా కూడా ఇందులో కలగజేసుకుంది. ఇప్పటికే చైనా సీక్రెట్గా ఇరాన్కు సపోర్ట్ అందిస్తుంది అనే ఒక నివేదికలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక నార్త్ కొరియా, ఎందుకంటే రష్యా ఆల్రెడీ ఇరాన్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నార్త్ కొరియా కూడా ఇండైరెక్ట్గా ఇరాన్కే సపోర్ట్ చేస్తుంది అని కూడా కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల్లో కూడా వచ్చింది. సో మొత్తం మీద ఇజ్రాయెల్కు మెల్లమెల్లగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది అమెరికా నుంచి, లేదా ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా అయిపోవడంతో కూడా అండ్ ఆల్సో ప్రజెంట్ సొంత దేశ ప్రజలే నెతన్యాహును కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పెళ్లి రెండు ఒకటేనా, ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి తీసుకురాగలరా, అదే పెళ్లి ఒకసారి ఆగిపోతే ఒక సంవత్సరం తర్వాత అన్న పెళ్లి చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా ఇంతమంది చనిపోతూ ఉంటే, ఇంతమంది ప్రాణాలు కోల్పోతుంటే మీకు పెళ్లి గుర్తుకొచ్చిందా అంటూ కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు అక్కడి ప్రజలు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యుద్ధానికి సంబంధించి ఇరాన్ భీకర దాడులు చేస్తుంది, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా అదే రీతిలో దాడి చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ దగ్గర వెపన్స్ అయిపోతూ ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే చాలామంది కూడా అంతర్జాతీయ మీడియా కథనాల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో ఫర్దర్గా ఏం జరుగుతుంది, శాంతి చర్చలు జరిగి సీజ్ ఫైర్ అనేది జరుగుతుందా, అండ్ దాని తర్వాత అమెరికా ఏదైతే న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడుతుందో ఆ న్యూక్లియర్ డీల్కి సంబంధించి కూడా ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్.